కారుకు కాలిచ్చి చేతులు కలిపేందుకు ఇద్దరు ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గోడ మీది పిల్లులోనే ఎప్పుడు జంప్ అయిదామా అన్నట్టు చూస్తురట. ఒదికు చేయి సర్కారే చందన అవుతుందని కొందరు అంటుంటే అంబాసిడర్ కార్లకెళ్ళి దిగిపోదామనుకుంటున్న ఆ ఇద్దరు ముగ్గురు ఎవరంటారా ఈనుండ్రి. తెలంగాణ కాంగ్రెస్ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సారు చెప్పుండ్రి. మేము సంఖ్య చెప్పకూడదు, చాలా నేను గతంలో కూడా చెప్పాను. రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు మూడు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఈయనరా ఏమంటున్నాడు? కేటీఆర్ సార్ వెనకపోట తిరిగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి సారుకు ఎన్నుపోటు ఒడిచేదందుకు వెనుకకు పోకుండా తయారై ఇండ్రట. చేయి పార్టీతోని దినం టచ్లు ఉంటుర్రట. అంటే కారు పార్టీ ముచ్చటాన్ని కాంగ్రెస్ పార్టీకి చెప్పేదందుకు గిట్లా టచ్లో ఉన్నారా? ఇప్పటికే కారుకు కాలిచ్చి చేతులు కలిపిన ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయింపుల కేసులు పెట్టి వాళ్ళ పదవులు ఊసిపోయేటట్టు చేస్తాము, మళ్ళా ఉప ఎన్నికలు వచ్చేటట్టు చేస్తామని బీఆర్ఎస్ లీడర్లు అద్దద్దం గదం ఎగురుతురు కదా అని ఓ విలేకరు అంటే మహేష్ కుమార్ గౌడ్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. సరే, ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగురు ఊగినారు. ఇప్పుడు తెలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది. ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది బీఆర్ఎస్. ఉప ఎన్నికలు వచ్చినా కారు పార్టీకే నష్టము. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కదా గుండు సున్నా వచ్చినట్టు మళ్ళా బీఆర్ఎస్ కు అవే ఫలితాలు వస్తాయని అనుకొచ్చిండు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, బీఆర్ఎస్ కథ అట్లున్నారు కానీ మరి మీ చేయి సర్కారుకు ఎన్ని వస్తాయి? మొన్నటి తాప పబ్లిక్ ఏదో మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు వస్తుంది అనుకొని మీ చేయి సర్కారును గద్దె మీదకి ఎక్కిచ్చురు. కానీ మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు అమలు చేసుడు మీద నదరు పెట్టకుండా ఇట్లా పొద్దుబోవుడేందో తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ అయిన మీకే తెలవాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.